أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. رب السماوات والأرض وما بينهما الرحمن لا يملكون منه خطابا భూమి ఆకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువైన అనంత కరుణామయుని బహుమానం. ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు. يوم يقوم الروح والملائكة صفا لا يتكلمون إلا من أذن له الرحمن وقال صوابا ఏ రోజునైతే ఆత్మ, జిబ్రీల్ మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించినవాడు తప్ప మరెవ్వరూ మాట్లాడలేరు. ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు. ذلك اليوم الحق فمن شاء اتخذ إلى ربه مآبا అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి. إنا أنذرناكم عذابا قريبا يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر يا ليتني كنت ترابا నిశ్చయంగా మేము అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకుని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి అయ్యో నా పాడుగాను, నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది అని వాపోతాడు.